అందరూ మేము వేధిస్తున్నాం, 5 ఏళ్ల తర్వాత ఈ సగం మంది ఓట్లు నీకే తీసుకోపో, మాకు అక్కర్లేదు అయ్యి అని చెప్తున్నట్టుంది. అంతే తప్పించి ఏమన్నా ప్రయోజనం ఉందా దాంట్లో? ఇంకోటి అదే అధికారులు కదా పనిచేయాల్సింది. నువ్వు చెప్పిన పని చెయ్యకపోతే అధికారిని తప్పుపట్టు. అవును, ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆడు చెప్పిన పని చేయడం అనే దాన్ని వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే కాన్స్టిట్యూషనల్గా వర్క్ చేయాలి, కానీ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే పార్టీ కాన్స్టిట్యూషన్ అంతే. ఎవడు అధికారులు ఉంటే వాడి కాన్స్టిట్యూషనే, పార్టీ రాసిందే రాజ్యాంగం అంతే. ఇక అట్లాంటప్పుడు అదే వాళ్ళు పాటిస్తున్నారు. అది ఏడవాల్సింది ప్రజలు. ఇదేం కర్మరా, రాజకీయ అధికారాలు ఏంటి అన్నటువంటి ప్రజలకి అది అర్థం కావట్లా. కాబట్టి ఇక్కడ కథ నడిచిపోతుంది అంతే. ఎంతకాలం ఈ కర్మ పడుతుందో రాష్ట్ర ప్రజలకి అది అనుభవిస్తా ఉండని ఏం చేస్తాం. అంటే రాజకీయ నాయకులనే కాదు అధికారులను కూడా భయపెట్టే పరిస్థితి ఇది. అదే చెప్తున్నారు కదా ఇక్కడ. ఎవరికో మనకి ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారండి, కొట్టుకుంటున్నప్పుడు ఆ ఉన్మాదాన్ని కంట్రోల్ చేయాలి లెక్క ప్రకారం. అలా కాకుండా బా కొడు పగిలిపోయింది మొహం పగలగొట్టు అనేది ఎవరు మాట్లాడతారు? ఇది సైకోగాళ్ళు మాట్లాడతారు, మానసిక చిత్తభ్రాంతితో ఉండేవాళ్ళు మాట్లాడతారు, ఇక తగవులు పెట్టుకునే దరిద్రం ఉన్నోళ్ళే మాట్లాడతారు. అంతేగాని ప్రశాంతత కోరుకుంటది కదా సమాజం. కానీ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. నువ్వు చెప్పావుగా, నేను తీసేసా, ఆడు అట్టంటోడంటగా ఇది ఎట్టంటోడగా క్యారెక్టర్ అసాసినేషన్ దారుణంగా చేస్తున్నారు అనమాట. వాడు అంతంట విడింతంట అట్టగంట అక్కడికంట ఇక్కడికంట, మహిళలతో సహా కదా, మహిళాధికారులతో సహా కదా. ఎవడెవడో దేవాదాయ శాఖ అధికారి విజయసాయి రెడ్డికి లింక్ పెట్టారు. ఏం మాట్లాడతారు ఇందులో? ఇదే ఇదివరకైతే కనుక అది క్రైమ్ అవ్వాలి, కానీ రివర్స్ అవుతుంది ఇప్పుడు. ఇదివరకు కూడా మహా అయితే ఎవరైనా అధికారంలోకి రాగానే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చుకోవడం ఇంతవరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద వాళ్ళని సస్పెండ్ చేయడం, ఆ సస్పెన్షన్లు పొడిగించడం, అంటే అధికారులు ఐపీఎస్ స్థాయి ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా బెదిరించే పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనేది. ఎందుకు దాంట్లో ఒకటం లేదు. ఇప్పుడు ఇదివరకు జగన్ ని దెబ్బ కొట్టడం కోసం అప్పుడు